ప్రెసెంట్ గేమ్ చేంజర్కి సంబంధించి ఏది వచ్చినా కూడా ట్రెండింగ్ నెంబర్ 1 or 2 అంతే. దీనికి మించి కిందికి అసలు ఏది వెళ్ళదు. ట్రైలర్ కూడా ఇంకా కంటిన్యూస్గా ట్రెండింగ్ నెంబర్ 1 or 2లోనే నడుస్తుంది. ప్రజెంట్ రికార్డుల వెయిట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రాలో అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఆల్రెడీ అన్ని కొల్లగొట్టేసని తెలుస్తుంది. ఎక్కడెక్కడ కంప్లీట్గా బుక్ అయిపోయాయి. సో ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్లు స్టార్ట్ అయినాయి. అన్ని థియేటర్లో మెల్లగా ఓపెన్ అవుతున్నాయి. ఏపీలో అయితే ఆల్రెడీ గుంటూరు గడ్డ రామ్ చరణ్ అడ్డా అనే స్టేట్మెంట్ నిజం చేస్తున్నారు రామ్ చరణ్ గారు. సో మన మాచర్ల ఏరియాలో గుంటూరు జిల్లాలో ఆల్రెడీ ఆ టౌన్లోనే డే 1 12 lakhs గ్రాస్ 12.5 lakhs గ్రాస్ వచ్చింది. అది హైయెస్ట్ అని చెప్పొచ్చు ఆ ఏరియాకి. సో మన పుష్ప కూడా 10 lakhs ఏమి వచ్చింది, అంటే 2 lakhs డిఫరెన్స్తో ఇది ఇంకా ముందే ఉంది. సో అన్ని షోలు కూడా పెట్టినట్టు మొత్తం రిజర్వ్డ్ అయిపోయినాయి అనమాట బుకింగ్స్ అంతా కూడా. అట్లానే ధర్మం అనే ఏరియాలో 1 AM షో ఫుల్ అయిపోయింది. ఇంకా గుంటూరులో పెట్టిన 1 AM షోస్ ఫుల్ అయిపోయినాయి. విజయవాడ అండ్ కొన్ని ఏరియాల్లో ఇంకా రాయలసీమ అయితే మనం ఆ టికెట్ల డిమాండ్ ఎలా ఉందనేది చెప్పక్కర్లేదు, అంటే ఎందుకంటే అంత హెవీ డిమాండ్ ఉందన్నమాట. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా 6 ఏళ్ల తర్వాత సోలోగా వస్తుంది సినిమా. సో మధ్యలో RRR వచ్చింది, ఆచార్య వచ్చింది, అవి ఇంకా మల్టీస్టార్ అనే పేరులో కొట్టుకుపోయినాయి. కానీ సో రామ్ చరణ్ గారు ప్రాపర్గా రికార్డ్స్ అనేవి మళ్ళీ పెట్టి ఛానల్ అయిపోతుంది. సో 6 ఏళ్ల తర్వాత ఆయన సినిమా వస్తుంటుందో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ అంటే ఒక సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. అన్నీ హ్యాపీగా ఉన్నారనమాట. మంచి రేట్ వచ్చింది. ఏపీలో 600 రూపాయలు బెనిఫిట్ షో టికెట్ రేట్ వచ్చింది. సో ఖచ్చితంగా ఎక్కడ బెనిఫిట్ షోలో ఉన్నా అన్నీ ఫుల్ చేసే ప్రయత్నంలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళ జోరు చూపిస్తున్నారు ఖచ్చితంగా. సో విజయవాడ అండ్ సీడెడ్, అలాగే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఇట్లాంటి ఏరియాల్లో బల్క్ బుకింగ్స్ అంటే ముందు నుంచి మాకు ఇన్ని కావాలి ప్రెజర్ అయితే ప్రతి థియేటర్లో ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఇది అంటే ఒక తెలుగు సినిమా వస్తుంది అంటే మన తెలుగు ప్రజలందరూ ఆ సినిమా కోసం ఎగబడతాం అనేది కల్చర్ అనమాట. సో ఈ మధ్యన తగ్గిపోతున్నారా అనుకున్నప్పుడు స్టార్ హీరోల సినిమాల మటుకి థియేటర్లని డిస్ట్రిబ్యూటర్ని సేవ్ చేస్తున్నాయి. సో అలాంటి సేవ్ చేయడంలో నిజంగా హిస్ ద సేవియర్ అని చెప్పొచ్చు రామ్ చరణ్ గారు. ఎప్పటి నుంచో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ మొత్తం డౌన్ లో ఉందని ఒక్క హిట్ తీసుకొస్తారు. ఇండస్ట్రీ అంతా ఇంకా ఒక 1-2 years వరకు అదే మాట్లాడు. సో మన ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్లో పెద్దగా చెప్పుకున్నాంటే కల్కి సినిమా ఒకటి ఉంది, అట్లానే దేవరా ఒకటి, అట్లా పుష్ప, ఈ 3 బాగా థియేటర్లో జనం వెళ్ళిన సినిమాలు. అంటే ఇప్పుడు జనం స్టార్ సినిమాలకు మాత్రమే వెళ్తున్నారు. చిన్న హీరోలకు బాగుంది, టాక్ బాగుందంటే లేదా కంటెంట్ బాగుందంటే తెలుసుకుని వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ రామ్ చరణ్ గారికి ఏంటంటే ఆ మాస్లో ఉన్న ఒక బేస్ అనేది మళ్ళీ అటు ఆపోజిట్లో బాలకృష్ణ గారు రావడం. సో ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అని ఆ జోరు, అది ఆ పందెం ఉన్నప్పుడే ఖచ్చితంగా థియేటర్లకు జనం ఎగబడి వస్తారనమాట. ఒక కోళ్ల పందెం జరుగుతుంది అనుకోండి బరిలో, అది జరుగుతున్నప్పుడే అందరూ కూడా ఎగబడి చూస్తారు. లేదు అంటే ఊరికే సినిమా వచ్చింది పోయింది అన్నట్టు కాకుండా ఈ బరి అనేది ఉంటే ఖచ్చితంగా అది సినిమాల్లో అయినా ఎక్కడైనా పందాల్లో అయినా సరే అది ఉన్నప్పుడే జనం అనేవాళ్ళు పోగవుతారు. వాళ్ళందరూ వచ్చినప్పుడే కదా మన సినిమా అనేది బతుకుద్ది, దాని మీద డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు. సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారి సినిమా వస్తుందంటే డిస్ట్రిబ్యూటర్లు అయితే వాళ్ళు ఇంకా మేము కొనుక్కుంటామని కూడా ఎగబడుతున్నారు అనమాట. సో ఆల్రెడీ బుకింగ్స్లో ఆల్రెడీ అయిపోయిన తర్వాత కూడా థర్డ్ పార్టీ బుకింగ్స్ కూడా జరుగుతాయి. అంటే మీరు ఇప్పుడు థియేటర్ ఓనర్, మీరు అమ్ముతున్నారు అనుకోండి ఫర్ సపోజ్, మళ్ళీ మీ దగ్గర నుంచి మేము టికెట్లు కొనుక్కొని మేము అమ్ముతాం అనే విధంగా అంత ఎగబడుతున్నారు అనమాట. మొత్తం ఫ్యాన్స్ అంతా బల్క్గా కొనుక్కొని. సో ఏపీలో అయితే మొత్తం రిలీజ్ వాతావరణం కనబడుతుంది. ఇంకా ఈ తెలంగాణ పర్మిషన్లు కూడా వచ్చేస్తే ఇక్కడ కూడా ఫుల్ రిలీజ్ వాతావరణం అయితే కనబడుతుంది అనమాట.